అంతరిక్ష పరిశోధనలో అగ్రగామిగా మారింది. డిసెంబర్ 30న షార్ రేంజ్ నుండి తొలి స్పేస్ డాకింగ్ మిషన్ ను పంపిన ఇస్రో ఘన విజయం సాధించింది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేసిన 4వ దేశంగా చరిత్ర సృష్టించింది. శ్రీహరికోట స్పేస్ పోర్ట్ లోని లాంచ్ ప్యాడ్ నుండి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఇస్రో వర్క్ హోర్స్ లాంచ్ వెహికల్ గా పేరున్న PSLV C60 నుండి జంట ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. దీంతో అధునాతన టెక్నాలజీ కలిగిన ఎలైట్ 3 నేషన్ క్లబ్ లో భారత్ చేరింది. డిసెంబర్ 30న రాత్రి 9:30 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C60 రాకెట్ ను ప్రయోగించింది. ఈ ప్రయోగం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరిగింది. ఈ ప్రయోగం ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పేడెక్స్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న SDX-02 టార్గెట్ అని జంట ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టారు. స్పేస్ డాకింగ్ అంటే 2 అంతరిక్ష నౌకలను ఖచ్చితంగా అనుసంధానం చేసే ప్రక్రియ. ఇది ఒక్కోసారి మనుషులతో లేదంటే మానవరహితంగా కూడా ఉంటుంది. ఈ మిషన్ లో భాగంగా ఒక అంతరిక్ష నౌకకు మరో అంతరిక్ష నౌక నుండి ఇంధనం నింపడం, టెక్నికల్ సమస్యలొస్తే రిపేర్ చేయడం, అవసరమైనప్పుడు సిబ్బంది మార్పిడి వంటి క్లిష్టమైన పనులు నిర్వహిస్తారు. వీటి కోసం ఒకే యూనిట్ గా పనిచేసే వీలుంటుంది. అయితే ఇప్పటి వరకు ఇలాంటి డాకింగ్ మిషన్లు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని భారత్ కూడా సాధించింది. ఎంతో క్లిష్టమైన డాకింగ్ మిషన్ లో విజయం సాధించి ఇలాంటి మిషన్ చేసిన 4వ దేశంగా భారత్ నిలిచింది. ప్రయోగ వేదిక నుంచి PSLV బయలుదేరిన 15 గంటల 9 నిమిషాల తర్వాత స్పేడెక్స్ 1B 15 గంటల 12 నిమిషాలకు స్పేడెక్స్ 1Aలు రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం 3 సార్లు ప్రయత్నించగా టెక్నికల్ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. మొదట ఉపగ్రహాలను 475 కిలోమీటర్ల వృత్తాకార కక్షలో ఉంచారు. వరుస విన్యాసాల తర్వాత అవి విజయవంతంగా డాకింగ్ సాధించడానికి ముందు 1.5 కిలోమీటర్ల దూరం నుండి కేవలం 3 మీటర్ల దూరం ఉన్న గ్యాప్ ని క్రమంగా తగ్గిస్తూ చివరికి 2 ఉపగ్రహాలు విజయవంతంగా అనుసంధానమయ్యాయి. నిజానికి జనవరి 7, జనవరి 9 తేదీల్లో డాకింగ్ షెడ్యూల్ అయింది. కానీ సాంకేతిక సవాళ్ల మధ్య వాయిదా పడుతూ వచ్చింది. ఇక జనవరి 11న మరోసారి డాకింగ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత స్లో డ్రిఫ్ట్ టెక్నిక్ ఉపయోగించి 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 230 మీటర్ల నుండి 15 మీటర్లకు విజయవంతంగా తగ్గించారు. డాకింగ్ కోసం సిద్ధం చేశారు. అయితే దూరాన్ని 15 నుండి 3 మీటర్లకు తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు మళ్ళొకసారి సమస్యలు తలెత్తాయి. దీంతో కీలకమైన డాకింగ్ కు కొన్ని క్షణాల ముందు రద్దు చేశారు. మూడోసారి కూడా ఎదురైన సమస్యలను పరిష్కరిస్తూ ముందు జాగ్రత్త చర్యగా ఆన్బోర్డ్ వ్యవస్థల్లో ఆటోమేటిక్ గా సేఫ్ మోడ్ ను ప్రేరేపించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి 2 ఉపగ్రహాలను సురక్షితమైన దూరానికి తరలించారు. జాగ్రత్తగా పరిశీలించి కొన్ని సర్దుబాట్లు చేసిన తర్వాత మరోసారి 2 ఉపగ్రహాలు బాగానే ఉన్నాయని నిర్ధారించుకున్నారు. ఇక జనవరి 16 తెల్లవారుజామున శాస్త్రవేత్తలు 2 అంతరిక్ష నౌకల వేగాన్ని క్రమంగా తగ్గించడం ప్రారంభించారు. 2 ఉపగ్రహాలు కేవలం 3 మీటర్ల దూరంలో ఉండే వరకు వాటిని దగ్గరగా తీసుకువచ్చారు. ఆ తర్వాత వాటిని కనెక్టర్లు ఒకదానికొకటి బిగించుకొని డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఇక తదుపరి దశలో ఈ 2 అంతరిక్ష నౌకలను పూర్తిగా అనుసంధానం చేశారు. ఇంధనాన్ని, సిబ్బందిని సురక్షితంగా బదిలీ చేయడానికి గాలి చొరబడిన మార్గాన్ని సృష్టించారు. ఇక రాబోయే 2-3 రోజుల్లో మిషన్ దాని అత్యంత ముఖ్యమైన ప్రయోగమైన చేజర్ నుండి టార్గెట్ కు విద్యుత్ శక్తిని బదిలీ చేస్తుంది. దీనితో ఈ మిషన్ దిగ్విజయంగా పూర్తవుతుంది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేసి ఒకటి మరొక దానికి సర్వీస్ చేయడమే ఈ మిషన్ ఉద్దేశం. అలాగే ఈ ప్రయోగంలో 2 ఉపగ్రహాలను అన్లాక్ చేయడం, వేరు చేయడం కూడా ఉంటుంది. డాకింగ్, అన్లాక్ చేసేటప్పుడు ఈ అంతరిక్ష నౌకలు భూమిపై ఉన్న స్టేషన్ తో కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఈ 2 తమ వేగాన్ని నియంత్రించుకుంటూ వెళ్తాయి. ఇక అంతరిక్ష నౌకల్లోని శాస్త్రీయ పరికరాలు, కెమెరాల పనితనం కూడా ఈ మిషన్ లో పరిశీలిస్తారు. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ ఉపగ్రహాలు అంతరిక్షంలో రేడియేషన్ ను కొలుస్తారు, భూమిపై సహజ వనరులను పర్యవేక్షిస్తాయి. అలాగే అంతరిక్ష వాతావరణంలో మొక్కల పెంపకం కూడా ఈ మిషన్ లో భాగంగా ఉంది. వీటన్నిటికీ మించి ఈ మిషన్ భారతదేశ ఇంటర్ శాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యాలు పరీక్షిస్తుంది. దీని సక్సెస్ తో భారతదేశం అంతరిక్ష సాంకేతికతలు అగ్రదేశాల సరసన నిలబడింది. ఇది ఇస్రో ఇంజనీరింగ్ సామర్థ్యాలను రుజువు చేయడం మాత్రమే కాకుండా అంతరిక్షంలో భారత్ కు పెరుగుతున్న లక్ష్యాలను కూడా సూచిస్తుంది.
ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా రూపొందించిన చేజర్ టార్గెట్ ఉపగ్రహాలను హైదరాబాద్ కు చెందిన అనంత టెక్నాలజీస్ ఇస్రోకు అందించింది. ఈ కీలకమైన ఉపగ్రహాలను తయారు చేయడంలో అనంత టెక్నాలజీస్ నుండి 100 మందికి పైగా ఇంజనీర్లు పనిచేశారు. పిఎస్ఎల్వి క్లాస్ వెహికల్ నుండి ప్రయోగించే ఈ ఉపగ్రహాలను దాదాపు 700 కిలోమీటర్ల ఎత్తులో డాక్ చేసే విధంగా రూపొందించారు. కాగా ఈ డాకింగ్ మిషన్ రాబోయే చంద్రయాన్ 4 మిషన్ కు మార్గాన్ని సుగమం చేసింది. ఈ మిషన్ లో భాగంగా చంద్రుడి నుండి మట్టిని తీసుకురావడానికి ఈ డాకింగ్ కీలకంగా మారింది. అలాగే భారత సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో ఈ సాంకేతికత కీలకంగా మారనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో స్పేస్ డాకింగ్ మిషన్ చేపట్టడం ఇస్రో సరికొత్త వ్యూహాలకు అద్దం పడుతుంది. ఇందులో భాగంగానే స్పెడెక్స్ మిషన్ కాన్సెప్ట్ నుండి మిషన్లో వాడుతున్న కొత్త సాంకేతికతలు, డాకింగ్ మెకానిజం వంటి కీలక అంశాల్లో ఇస్రో 100% సక్సెస్ సాధించింది. ఇక ఇప్పటికే నాసా వంటి ప్రఖ్యాత సంస్థలు కూడా ఇస్రోతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్న తరుణంలో ఈ విజయం భవిష్యత్ భారత అంతరిక్ష ప్రయోగాల్లో వేగాన్ని మరింత పెంచనుంది. ఇస్రో స్పేడెక్స్ మిషన్ కు ముందు చాలా కీలక పరిశోధనలు చేసిన తర్వాత ఈ విజయం సాధ్యమైంది. ఈ మిషన్ కు సంబంధించి డిపెండెంట్ మిషన్లు కూడా గతంలో చేపట్టారు. ఇందులో భాగంగా డిసెంబర్ 5న పిఎస్ఎల్వి C-59 రాకెట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయవంతమైన ప్రయోగం తర్వాత ఇస్రో పిఎస్ఎల్వి C-60 ప్రయోగాన్ని చేపట్టింది. స్పేడెక్స్ విజయం తర్వాత ఇస్రో చంద్రుడి నుండి నమూనా సేకరణ కోసం ప్లాన్ చేసిన చంద్రయాన్ 4 అలాగే ప్రతిపాదిత ఇండియన్ స్పేస్ స్టేషన్లు ఉన్నాయి. వీటితో పాటు ఇస్రో చేయబోతున్న ప్రతిష్టాత్మక భవిష్యత్తు మిషన్లకు ఈ స్పేస్ డాకింగ్ మిషన్ సక్సెస్ కీలక ఇన్పుట్లనిచ్చింది. ఇంటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్, ఖగోళ వస్తువుల నుండి నమూనా సేకరణ, మనుషులతో కూడిన అంతరిక్ష విమానాలు, స్పేస్ స్టేషన్లను నిర్వహించడం వంటి సంక్లిష్టమైన అంశాలకు సంబంధించి కీలక విషయాల్లో స్పష్టత వస్తుంది. చాలా దేశాలతో పోల్చుకుంటే తక్కువ ఖర్చుతో మిషన్లను సక్సెస్ చేయడంలో ఇస్రోకు మించింది లేదనే పేరు ఇప్పటికే వచ్చింది. స్పేడెక్స్ ప్రయోగం కూడా ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన టెక్నాలజీతో జరిగింది. ఇక గగన్యాన్ కోసం ఇప్పటికీ ఇస్రో ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా తొలి దశ టెస్టింగ్ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. గత సంవత్సరం అక్టోబర్లో గగన్యాన్ టెస్ట్ వెహికల్ అబార్డ్ మిషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. సొంతంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని భావిస్తున్న ఇస్రో ఈ గగన్యాన్ మిషన్ ను చేపడుతోంది. డిసెంబర్ 18న గగన్యాన్ మిషన్ మొదటి అన్క్రూడ్ ఫ్లైట్ కోసం హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3ని అసెంబుల్ చేయడం ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే స్పేస్ పోర్ట్ నుండి సిబ్బంది లేని విమానం ప్రయోగించడానికి ఇస్రో అన్ని విధాలుగా రెడీ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో 3 వ్యోమగాములను 400 కిలోమీటర్ల దూరంలోని కక్షలోకి ప్రవేశపెట్టారు. 3 రోజుల పరిశోధనల అనంతరం సురక్షితంగా భూమి మీదకు తీసుకొస్తారు. అయితే ఈ ప్రయోగాలన్నిటికీ స్పేడెక్స్ మిషన్ ఓ కీలక సాంకేతికతను అందించింది. ఇటీవల కాలంలో వేగంగా అభివృద్ధి చెందిన ఇస్రో కార్యకలాపాలు భారత అంతరిక్ష సామర్థ్యాల్లో భారీ పురోగతికి అద్దం పడుతున్నాయి. చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించడమే కాకుండా చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్ 3 మిషన్ తో సాధించిన ఈ విజయాల నేపథ్యంలో భారత్ స్పేస్ డాకింగ్ మిషన్ పై భారత్ దృష్టి సారించింది. దీనికి ముందు అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంగారకయాన్ ప్రాజెక్టు చేపట్టింది. ఈ మార్స్ ఆర్బిటల్ మిషన్ లో 9 ఏళ్ల క్రితం
MOM-1 రోదసిలోకి దూసుకెళ్లింది. ఇది 300 రోజుల పాటు దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి అంగారక గ్రహాన్ని చేరుకుంది. అంగారక గ్రహం చుట్టూ కొన్ని నెలల పాటు పరిభ్రమిస్తూ జీవాన్వేషణ, మార్స్ గ్రహ నిర్మాణం, ఖనిజాల మిశ్రమం వంటి పలు అంశాలపై పరిశోధన చేసింది. దీనితో అంగారక గ్రహంపై ప్రయోగించిన మొట్టమొదటిసారి విజయం సాధించిన మొట్టమొదటి దేశంగా భారత్ ఘనత సాధించింది. అదే కోవలో స్పేస్ డాకింగ్ మిషన్ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకుంది. ఇప్పుడు అంతరిక్షంలో అగ్ర విజయాలను సాధించిన మొదటి 5 దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. ఈ సక్సెస్ తర్వాత ఇస్రో భవిష్యత్ మిషన్లు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఇస్రో తన 100వ రాకెట్ ప్రయోగంతో మరో అద్భుతమైన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. జనవరిలోని జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో NVS-02 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే 2023 మే 29న GSLV F-12 రాకెట్లో 2232 కిలోల బరువున్న NVS-01 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిటల్లోకి విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఇటీవలి ఇస్రో ప్రకటన ప్రకారం NVS-01 ఉపగ్రహం స్వదేశీ అటామిక్ క్లాక్ ను కలిగి ఉంది. అలాగే మరింత సర్వీస్ కవరేజ్ కోసం L1 బ్యాండ్ సిగ్నల్తో పాటు భారత నావిగేషన్, ఇండియన్ కాన్స్టలేషన్ సామర్థ్యాలను కూడా మెరుగుపరచడానికి రూపొందించబడింది. అయితే త్వరలో ప్రయోగించబోయే GSLV NVS-02 ప్రయోగంతో పాటు ఈ ఏడాదిలో నాసా, ఇస్రో భాగస్వామ్యంలో సింథటిక్ ఎపర్చర్ రాడార్ NISAR మిషన్ చేపట్టనున్నారు. భూమి పర్యావరణ వ్యవస్థలు, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్ ను ఉపయోగించి ప్రమాదాలను అధ్యయనం చేయడానికి దీన్ని పంపిస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాలు, ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష మిషన్ల కోసం తమ ప్రణాళికలు ప్రకటించాయి. అయితే భారతదేశ విధానం వీటికి భిన్నంగా కనిపిస్తోంది. ఇస్రో సమగ్ర దశలవారీ వ్యూహంతో సక్సెస్ రేట్ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీర్ఘకాలిక దృష్టితో రూపొందిస్తున్న ఇస్రో లక్ష్యాలతో ప్రస్తుత సామర్థ్యాలు సమన్వయం చేస్తూ పనులు ప్లాన్ చేస్తోంది. ఇస్రో ఇలాంటి కీలకమైన మైలురాళ్లను దాటే దిశగా పనిచేస్తున్నందువల్ల నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్లతో సహా కీలక సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఇస్రో ముందుకెళ్తోంది. ఈ పరిణామాలు లూనార్ స్పేస్ స్టేషన్ల కోసమే కాకుండా భారతదేశ విస్తృత అంతరిక్ష పరిశోధన లక్ష్యాలకు కూడా కీలకంగా మారనుంది. అంతరిక్ష పరిశోధనల్లో పోటీ పడుతున్న చైనా, అమెరికా, రష్యాలకు ధీటుగా స్పేస్ రేస్లో భారత్ స్థానం పదిలమైంది. ఈ తరుణంలో భారతదేశాన్ని అంతరిక్ష ప్రయోగ గమ్యస్థానంగా మార్చడానికి ఇస్రో ప్రయత్నాలు ఫలిస్తాయని అంతా. For more videos like this, subscribe Big TV channel.